ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ, ఎవరిదయ్యా గన్ కల్చర్, ఎవరిదయ్యా హత్యా రాజకీయాలు, ఎవరిది హత్యా రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి సూటిగా. మా కుటుంబంలో ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు ముగ్గురు బలైపోయారు. మేం బాధితులం. కానీ మాపైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. టీడీపీ వాళ్ళు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా జరిగింది అని అడుగుతా ఉన్నా. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు, 1999 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1999 ఎన్నికలకు ముందు, ఏడాది ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా తాతగారిని రాజారెడ్డి గారిని చంపారు. కేవలం నాన్నగారిని రాజశేఖర రెడ్డి గారిని పులివెందులకి కట్టడి చేయాలి అన్న ఒక్క రాజకీయ కోణంతో ఆ కేసులో దోషులను బరితెగించి హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పెట్టి అధికార దుర్వినియోగం చేసి వాళ్ళని రక్షించినారు, జైలుకు కూడా పంపకుండా. మరి ఇది ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ చంద్రబాబు గారు అని అడుగుతాను. ఎవరిదయ్యా క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతాను చంద్రబాబు నాయుడు గారిని. మా నాన్నగారి విషయంలోనూ అంతే. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు. హెలికాప్టర్ యాక్సిడెంట్. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి నివృత్తి కాని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎవరిదయ్యా చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్ అని అడుగుతా ఉన్నా. మా చిన్నాన్న వివేకానంద రెడ్డి గారిని ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో హత్యకు గురైన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. గొడ్డల పార్టీ ఎందుకు గింజుకుంటున్నా? గొడ్డల పార్టీ కాదా? సొంత బాబాయిని అధికారం గురించి నేను ప్రతిసారి చెప్తున్నాను. ముఖ్యమంత్రి పదవి గురించి, అధికారం గురించి తండ్రిని వదలడు, బాబాయిని వదలడు, తల్లిని వదలడు, చెల్లిని వదలడు. చివరికి నీకు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి కార్యకర్తలను కూడా ఊచకోత కోసి అధికారాలను రావడానికి ప్రయత్నం చేస్తావు తప్ప నీకు ఇంకొక ఆలోచనే ఉండదని చెప్పి తెలియజేస్తున్నాను. రాజారెడ్డి గారిని చంపేశారట. ఎందుకు చంపారో, ఏ విధంగా చంపారో నాకంటే మీ అందరికీ ఎక్కువగా తెలుసు. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఒక అంతకు మంచిదే. ఎందుకు మంచిది అంటున్నానంటే, ప్రతి 5-10 సంవత్సరాలకి కొత్త జనరేషన్ వస్తుంది. యువకులందరూ కూడా వస్తున్నారు. కొంతమందికే జగన్మోహన్ రెడ్డి యొక్క క్రూరత్వం తెలుసు, రాజశేఖర రెడ్డి చేసిన అరాచకాలు తెలుసు, వాళ్ళ చేసినటువంటి తాత చేసినటువంటి దమనకాండ చాలా మందికి తెలియదు. ఈరోజు ఆయన మాట్లాడి దాని మీద చర్చకి తీసుకురావడం ఒక శుభ పరిణామం. ఈ సందర్భంగా చర్చ వస్తే వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, వాళ్ళ కుటుంబం ఏ విధంగా పులివెందుల్లో కానీ, కడపలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఏ విధంగా దమనకాండ చేశారో ఒక్కసారి ఫ్రెష్గా మనం చెప్పుకోవడానికి ఒక అవకాశం వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాను. రాజారెడ్డిని చంపేశారు. చంపిన వాళ్ళని నేనేమీ చేయలేదు,
ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్, నేను మంచివాడినని చెప్పానని మాట్లాడాడు. వెంటనే బాధితుడు పార్థసారథి రెడ్డి ఒక సమావేశం పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు మీ తాత మీ తండ్రి గారు మీ తాత హత్యలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని మిగల్చలేదు, అందరినీ వేసేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, బుల్డోజర్లు పెట్టి ఇళ్ళన్నీ కూడా కూల్చేశారు. మిగిలింది ఒక పార్థసారథి రెడ్డి, అది కూడా కర్ర పెట్టుకొని ఊత పెట్టుకొని నడుస్తున్నాడు. అది తెలిసి మాట్లాడావా తెలియక మాట్లాడావా నాకు అర్థం కాదు. మొత్తం ఆ రోజు జరిగిన పరిణామాల్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని ఆ రోజు నువ్వు హతమార్చిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. రెండవది, ఆ రోజు పులివెందలకి తెలుగుదేశం పార్టీ పక్షాన ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు ఇందులో ఒక బాధ్యుడని నువ్వే చెప్పావు, నేను చెప్పలేదు. ఆ బాధ్యుడు ఈరోజు నీ పార్టీలో ప్రముఖంగా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి నీ పక్కనే ఉన్న విషయాన్ని కూడా నువ్వు గుర్తు పెట్టుకోకుండా ఈ విధంగా చంద్రబాబు నాయుడు అనే కారణం అని చెప్పి మాట్లాడడం చాలా దారుణం అని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది, చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభలో ప్రసంగం చేశారు. 4 రోజుల తర్వాత రాజశేఖర రెడ్డి గారు నువ్వు అసెంబ్లీకి రావు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం చేసిన తర్వాత 4 రోజులకే హెలికాప్టర్ కూల్ చనిపోయింది. చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఉందని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఈరోజు రేపు మీకు చూపిస్తాం, ఇప్పటికే మీకు ఆ వీడియో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. అదేంటో మన రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం. ఆ రోజు రాజశేఖర రెడ్డికి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ మన రాష్ట్రం మీద, మన రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళ మీద ఒక కక్ష కట్టుకున్నారు. ఎందుకంత పగ? దేవుళ్ళ మీద మీకు ఎందుకంత పగ? అందులో మా రాష్ట్రంలో ఉన్నటువంటి 7 కొండలవాడు వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా నీ తండ్రి ముఖ్యమంత్రిగా శాసనసభలో వెంకటేశ్వర స్వామికి 7 కొండల అవసరం లేదు, 5 కొండలు అని చెప్పి నిండు శాసనసభలో మాట్లాడితే, ఆ సందర్భంలో అపోజిషన్ లీడర్గా నేను వెంకటేశ్వర స్వామికి భక్తుణ్ణి, ఆ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి పాదాల చెందన పెరిగిన వాడిని, వెంకటేశ్వర స్వామికి ఎవరు అపవిత్రం చేసినా సరే ఎవరికి మంచి జరగదు, మేలు జరగదు అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు అని చెప్పి తెలియజేస్తున్నాను. దాన్ని వక్రీకరించి నిన్న మాట్లాడాడు.